హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నీతు ఛానల్. అప్పుడప్పుడు వస్తాను అని చెప్పాను కదా, మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ ప్లేట్లో ఉన్నది హెల్తీ ఫుడ్ అనమాట, పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా హెల్త్ కాన్షియస్ పెరిగి ఇమ్యూనిటీ పవర్ తగ్గి మంచి ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మామూలు వాళ్ళ కోసం కూడా అండి, తినాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి హెల్తీ ఫుడ్ అనమాట. ఇంట్లో 4-5 ఉన్నప్పుడు అందరూ అలా కూర్చొని తలా 2 ముచ్చట్లు చెప్పుకుంటూ తిన్నారనుకోండి, అసలు తిన్నట్టే తెలియదు. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారనమాట. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇలా చేసి పెట్టారు అంటే మీ పిల్లలు ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ గింజలు ఈరోజు నేను ఉడకబెట్టాను అనమాట. మీరు ఒకరోజు అలసందలు, ఒకరోజు శనగలు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అంజీరా, జీడిపప్పు, అలానే బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా పప్పు, ఖర్జూరాలు, క్యారెట్, జాంకాయ, ఇలా అన్నీ. మెయిన్గా మాత్రం కాసిన మొలకలు యాడ్ చేయాలండి. అవి తినడం పిల్లలకి నేర్పిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, హెల్త్ బెనిఫిట్స్. అలానే రోజుకొకటి మార్చుకుంటూ డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా రకాల ఫ్రూట్స్ వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూటు, దానిమ్మ, యాపిల్, రోజుకొక ఫ్రూట్ని యాడ్ చేసుకుంటూ ఇవ్వండి. మార్చి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు సీజన్ కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్ వస్తుంది, మ్యాంగో వస్తుంది, అలానే ఇంకా చాలా సపోటా ఫ్రూట్స్ వస్తాయి, తాటి ముంజలు, ఇలా అన్ని సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకి పెట్టడం అలవాటు చేయండి. నేను ప్రయత్నిస్తున్నాను నా వంతుగా మా అమ్మాయికి పెట్టడానికి. మీరు కూడా మీ పిల్లలకి మంచి డైట్ని పెట్టి పిల్లల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకొని మీరు కూడా తింటారు అని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు కబలా నీతు ఛానల్. థ్యాంక్ యూ.